ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలపై కన్నేసింది. ముఖ్యంగా వైసీపీ బలంగా ఉన్న మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాపై కన్నేసిన తెలుగుదేశం పార్టీ ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. అయితే ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైన మున్సిపల్ చైర్మన్ ప్రభుత్వానికి ఎలాంటి కండిషన్లు పెట్టారు? ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ కన్నేసింది. ఎలాగైనా సరే జగ్గయ్యపేట మున్సిపాలిటీ సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతుంది. మున్సిపాలిటీలో వైసీపీ అధికారంలో ఉండడంతో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని అధికార పార్టీ కౌన్సిలర్లు ఉవ్విర్లూరుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేసిన అధికార పార్టీ నేతలు మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా పాతాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. మరికొందరు జగ్గయ్యపేట నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్న ఆలోచనతో తాము కూడా అధికార పార్టీకి జై కొడతామని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో మొత్తం 31 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో 14 మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. మరో 3 కౌన్సిలర్లు మద్దతు పలికితే మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం అవుతుంది. ప్రస్తుతం జగ్గయ్యపేట మున్సిపాలిటీ చైర్మన్ రాఘవేంద్ర ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో సన్నిహితంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దాంతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే టాక్ వినిపిస్తుంది. చైర్మన్ రాఘవేంద్రతో పాటు మరో 4 వైసీపీ కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మద్దతు పలికే విషయంలో చైర్మన్ రాఘవేంద్ర ఎమ్మెల్యేకు ఓ కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. తనను చైర్మన్ పదవిలో కంటిన్యూ చేస్తేనే అధికార పార్టీలో చేరతానంటూ కండిషన్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ప్రపోజల్ ను అధికార పార్టీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మున్సిపల్ చైర్మన్ సీటు తమ ఆధీనంలో ఉండాలన్న తలంపుతో ఎమ్మెల్యే ఓకే అన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడ్డ నేతలకు కాకుండా పార్టీ మారిన వైసీపీ లీడర్లకే మళ్లీ చైర్మన్ పదవి అప్పగిస్తుండడంపై సొంత పార్టీ నేతలు ఫైర్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. కనీసం ఇప్పుడైనా పెద్ద పదవులు దక్కుతాయని నేతలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో వలస వచ్చిన నేతలకే పదవులు కట్టబెట్టడం ఏంటని మరికొందరు కౌన్సిలర్లు మండిపడుతున్నారట. అయితే ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మరో టాక్ కూడా ఉంది. ఎలాగైనా జగ్గయ్యపేట మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని కోరిక ఎమ్మెల్యే మనసులో ఉందట. అందుకే రాఘవేంద్రకు చైర్మన్ పదవి ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు అనుచరగణం ప్రచారం చేసుకుంటుంది. ఒకవేళ అలా చేయని పక్షంలో తమకు పూర్తి మద్దతు లేదు కాబట్టి చైర్మన్ సీటు కైవసం చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదని కూడా అంటున్నారట. ప్రస్తుతం ఉన్న సభ్యులకు మరో 3 కౌన్సిలర్లు కలిస్తే చైర్మన్ సీటు తమకే దక్కుతుందని చెబుతున్నారట. మున్సిపల్ చైర్మన్ తో పాటు మరో 2 కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరితే ఈ సంఖ్య మొత్తం 16కు చేరుకుంటుంది. ఎక్స్ అఫీషియల్ నెంబర్ గా ఉన్న శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మద్దతు కలిపితే 17 అవుతుంది. దాంతో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ సీటు సొంతమవుతుందని లెక్కలు కడుతున్నారట. మొత్తంగా జగ్గయ్యపేటలో ఫ్యాన్ పార్టీ స్పీడ్ తగ్గించి సైకిల్ పార్టీని పరుగులు పెట్టించాలని లోకల్ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య భావిస్తున్నారట. అందుకే చకచకా పావులు కదుపుతున్నారట. ఎలాగైనా సరే చైర్మన్ సీటును దక్కించుకోవాలని చూస్తున్నారట. అందుకు పక్క పార్టీ నేతలకు గాలం వేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి జగ్గయ్యపేటలో సైకిల్ పార్టీ ఎప్పటిలోగా చైర్మన్ కుర్చీని సొంతం చేసుకుంటుందో.